మాటలు ఎప్పుడైతే ఆయన ప్రాధాన్యం ఇచ్చాడో ఏం జరిగిందంట? విస్తారమైన చేపలు, హల్లెలూయా, పోయే చేపలు బయటకు వచ్చారంట, హల్లెలూయా. రాత్రంతా కూడా ప్రయాసపడ్డ రాని చేపలు ఏమయ్యాట? విస్తారంగా వచ్చాయంట, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలడు, హల్లెలూయా. అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలడు, హల్లెలూయా. అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలడు. ఎప్పుడైతే మనం ఆయన మాటకు లోబడతామో, ఆయన మాటకు మనం విధేయత చూపిస్తామో, ఆయన మాటకు మనం ప్రాధాన్యం ఇస్తామో, మన జీవితంలో కూడా అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తాడు, హల్లెలూయా. అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తున్నాడు, హల్లెలూయా. నేను ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటానో దేవుడు ఒకటే ఒక మాట చెప్పాను, హల్లెలూయా. మీరు వింటున్నారా? అది నిజం. సో